తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నల్గొండ కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఇతర జిల్లాల్లో కూడా ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలడంతో ఇప్పుడు అది సంచలనంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎలా ట్యాపింగ్ పాల్పడ్డారో తెలియాలంటే వైద్య స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా పోలీసుల విచారణలో ట్యాపింగ్లో బీఆర్ఎస్ నేతల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి 10 మంది బీఆర్ఎస్ నేతలను వచ్చే వారం విచారించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో బయటపడుతోంది. వరంగల్, సిరిసిల్ల, ఖమ్మంలోనూ ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నల్గొండ, హైదరాబాద్లో 2 చోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరంగల్ జిల్లా పర్వతగిరిలోనూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలోనూ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లిలోని ఓ మామిడి తోటలో ఫోన్ ట్యాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు బయటపడడంతో దర్యాప్తు అధికారులకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 7 చోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా ముందు పోలీసుల దర్యాప్తులో ఎన్ని చోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారో బయటపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తును బట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రంలోని ఒకే ప్రాంతానికి పరిమితం కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జరిగిందని సమాచారం. ఇంకోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుర్మయ్య గారి నవీన్ కుమార్ గెస్ట్ హౌస్ లోనూ ఫోన్ ట్యాపింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ సెంటర్ల ద్వారా రాజకీయ నాయకులను, బడా పారిశ్రామికవేత్తలను, వ్యాపార వర్గాలను టార్గెట్ చేసి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు, పొలిటీషియన్స్ కు సంబంధించి అనేక రాజకీయ రహస్యాలను తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ సెంటర్ల ద్వారా డీసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు సెటిల్మెంట్లు చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. మహిళలపై లైంగిక వేధింపులకు దిగినట్లు ఇప్పటికే బయటపడింది. నేతల కనుసన్నల్లోనే పోలీసులు అందరూ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేశారని సమాచారం. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ పోలీసుల అదుపులో 4 కానిస్టేబుల్స్ ఉండగా, ఈ కేసుతో సంబంధమున్న పలువురు నేతలకు పోలీసులకు నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించే అవకాశమున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రధాన నిందితుడు ప్రవీణ్ రావును విచారిస్తున్న పోలీసులకు కీలక వివరాలు లభ్యమయ్యాయి. హార్డ్ డిస్క్లను డిసెంబర్ 4న మూసీలో పడేసినట్లు ప్రణీత్రావు వెల్లడించారు. ప్రణీత్రావు ఇచ్చిన సమాచారంతో నాగోలు వద్ద మూసీలో హార్డ్ డిస్క్ శకలాలను పోలీసులు సేకరించారు. మూసీ వద్ద 5 హార్డ్ డిస్క్ కేసులు, 9 హార్డ్ డిస్క్ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ నివేదికలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం కీలక పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ మలుపులు తీసుకోవడంతో ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఎలా రప్పించాలనే దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయనను కాపాడుతున్నది ఎవరు, కేసు నమోదు చేసి 25 రోజులు కావస్తున్నా ప్రభాకర్ రావును టచ్ చేయకుండా కాపాడుతున్నది ఎవరు అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నాడని చెబుతున్నప్పటికీ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు పోలీస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే దుబాయ్ వెళ్లిన ఓ పార్టీ నేతలు ప్రభాకర్ రావును అప్రూవర్గా మారొద్దంటూ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్ రావు ఇండియాలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రభాకర్ రావు వస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు చిక్కుముళ్లకు సమాధానం లభిస్తుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమందిని అప్రూవర్లుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు పోలీస్ అధికారులను అప్రూవర్లుగా మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. వీరిలో ఒకరు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు నమ్మకస్తుడని తెలుస్తోంది. ఇప్పుడు ఆ ఇద్దరు పోలీస్ అధికారులు కీలకంగా మారనున్నారు. అవసరమైతే కేసులో వాళ్లు పోషించిన పాత్ర ఏంటో తెలుసుకుని నిందితులుగా చేర్చి ఆ తర్వాత అప్రూవర్లుగా మార్చే దిశగా దర్యాప్తు అధికారులు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కూడా వారిద్దరి పేర్లను వెల్లడించినా ఇప్పటి వరకు దర్యాప్తు అధికారులు కనీసం నోటీసులు ఇచ్చి వారిని విచారించిన దాఖలాలు లేవు. దీంతో ఎస్ఐబిలో ఓఎస్టీలుగా కొనసాగుతున్న ఆ ఇద్దరు అధికారులు కీలక సాక్షులుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి రిటైర్ అయ్యాక వాళ్లకు ఓఎస్టీ పదవులు కట్టబెట్టారు. వారిద్దరూ సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడ్డాకే దర్యాప్తు అధికారులు ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టాన్ని అదనంగా జోడించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎన్ని మలుపులో ఎన్ని కోణాలో ఎటువైపు వెళ్లనుందో ముందు తెలియనుంది.